I love you. Hey, పోవే ప్రేమంట ప్రేమ ఎక్కడుందే ప్రేమ మావా ముందు కెమిస్ట్రీ కుదిరిందిరా, తర్వాత ఫిజికల్ గా మ్యాచ్ అయిందిరా. మనం మ్యాచ్ అయితే ఊరుకుంటావా? पिता आत्मा आवाहयामि, माता 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 पिता आत्मा आवाहयामि. బాబు దుర్గా, చిన్నప్పుడెప్పుడో నేర్పించిన విద్యని ఇంత వయసొచ్చాక ప్రయోగించావు. అది మొదటిసారిగా నీ తల్లిదండ్రులను చూడడానికి ఉపయోగించావు. మా జన్మ ధన్యమైంది నాయనా. నీకేం కావాలో కోరుకో, తప్పక తీరుస్తాం. అమ్మా, నాన్న, ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ప్రేమని ఈ తరం యువత దారుణంగా మలినపరుస్తుంది. కామానికి ప్రేమకి తేడా లేదు. పెదవులు ప్రేమ అని పలుకుతాయి, కళ్ళు కామ కోరికతో చూస్తాయి, మాటలు తీయగా ఉంటాయి, మనసులో విషం ఉంటుంది. సెక్స్ కోసం ప్రేమను యూజ్ చేస్తున్నారు. అలాంటి కామజంట చేసిన ఆకృత్యం వల్ల నేను అనాథనయ్యాను. ప్రేమను కల్మషం చేసే అందరినీ చంపేస్తాను. పవిత్రమైన సతీదేవి ప్రేమను నిలబెట్టడం కోసం పరమశివుడు దక్షుని వధ చేశాడు. అశోకవనంలో కన్నీరు కార్చిన సీతమ్మ తల్లి పవిత్ర ప్రేమను చరిత్రలో నిలబెట్టడానికి శ్రీరామచంద్రుడు రావణవధ చేశాడు. ఈ కలియుగంలో ప్రేమను కల్తీ చేస్తున్న కామాంధుల్ని వధించే నీ యజ్ఞం సఫలం కావాలని దీవిస్తున్నా. మేము నీవెంటే ఉంటాం. వధ ప్రారంభించు నాయనా. అలా ముందుగా పక్క గదిలో ఉన్న చెత్తనా కొడుకుల్ని తన్ని తరివేయండి.
ఏమో అనుకున్నా, నువ్వు కూడా చాలా రొమాంటికే. ఏంటి, ఏమైనా మాట్లాడు. నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు? ఇది నిజమైన ప్రేమ కాదు. మోసమా? నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నా. లవ్ అనే మాటను పలకడానికి కూడా నీకు అర్హత లేదు. ఏమి, నేను అమ్మాయిని కానా? జోక్స్ వద్దు. నాకు ఫోన్ చేసి అంజన్ ఐ లవ్ యూ అన్నావు. క్లబ్లో అంజన్తో నడుము పట్టించుకున్నావు. కాలేజ్లో అంజన్తో కిసెస్. అంతా నాకు తెలుసు. ప్రేమకు ప్రాణమిచ్చే నేను నీ చేత మోసగించబడ్డాను. చావాలనిపిస్తుంది. కానీ నీలాంటి పాపాత్ములకు సరైన బుద్ధి చెప్పాలి. ఏం చేయలేవు. ప్రపంచంలో సిన్సియర్ లవ్ ఎవరికి అక్కర్లేదు. నాకు కావాలి. నీలాంటి కామాంధుల చేతిలో నాలాంటి మంచి మనసున్నవాళ్ళు చితికిపోతున్నారు. వాళ్ళందరినీ కాపాడాలి. నిజమైన ప్రేమను బ్రతికిస్తాను. ఇకపై ప్రేమికులు తప్పు చేయాలంటే నేను గుర్తుకు రావాలి. అందుకనే నా ప్రేమతో వద మొదలు పెడతా. నన్నేం చేయలేవురా. వలీషాతో నా వధ ప్రారంభించా. అదింకా కామవాంఛతో దెయ్యమై నీ చుట్టూ తిరుగుతోంది. దాన్నే కాదు, లవ్ తో ఆడుకుంటున్నా వాడుకుంటున్నా అందరినీ చంపేసింది. సమాజాన్ని ఏమైనా ఉద్ధరించాలనుకుంటున్నావా? తప్పు చేసిన వాళ్ళందరినీ చంపేస్తావా? అయినా వాళ్ళు తప్పు చేశారనడానికి రుజువేంటి? రుజువులు కావాలరా నీకు? నేను చంపిన వాళ్ళ ఆత్మలు పిలిపించి నిజం చెప్పిస్తాను. చూస్తావా? చూస్తావా? ఆనంద్, లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ చేయి. దుర్గా, ఆంధ్రప్రదేశ్ అంతా లైవ్ కనెక్ట్ చేశాను రా. ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి. దుర్గ చెప్పినంత నిజం. నా పేరు వలీషా. నాకు నా బావతో ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లికి ముందు లైఫ్ ఎంజాయ్ చేయాలని అంజన్తో చెడు తిరుగులు తిరిగాను. దుర్గా నన్ను ప్రేమించినట్టు నటించాను. ఆ విషయాలను దుర్గాకు తెలిసాయి. అందుకే నన్ను దుర్గా చంపేశాడు. ఇప్పుడు నాకు బ్రతకాలని ఉంది. ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి. కళ్ళు మూసిపోయిన కామంతో మమ్మల్ని ఆదరించిన దుర్గ తల్లిదండ్రులను చంపేశాం. మేము తప్పు చేశాం. మాకు ఈ శిక్ష పడాల్సిందే. ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి.
ప్రేమించుకున్నాం. దుర్గ మా ఇద్దరికి పెళ్లి చేశాడు. ప్రేమించుకున్నప్పుడున్నంత ప్రేమగా పెళ్లి తర్వాత మేము లేము. గొడవ పడుతూ బ్రతకలేక విడాకులు తీసుకున్నాం. విడాకులు తీసుకుని మేము విడిపోయాం. తను బరి తెగించాడని నేను బరి తెగించాను. అందుకే దుర్గ నన్ను చంపాడు. చూపులు కలిశాయి. చూసుకుంటుండగానే కలిసిపోయాము. కానీ తర్వాత నాలో స్వార్థం పెరిగిపోయింది. ఏమండి మన అమ్మాయి గాయత్రి? అతను మంచివాడే, కానీ నాలో అనుమానం పెరిగి పెనుబూతుల్లా నన్ను పాడు చేసింది. అతన్ని నేనే మోసం చేశాను. డబ్బు మీద వ్యామోహంతో ప్రేమించిన వాడిని మోసం చేశాను. దుర్గ నన్ను చంపడం తప్పు కాదు. ప్రేమించే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, నిజాయితీగా ప్రేమించండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలి చాలామంది అమ్మాయిల్ని నా మాయమాటలతో లొంగ తీసుకున్నాను. దుర్గ నన్ను చంపడం కరెక్టే. రే దుర్గా, ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుందిరా. రే వదిలేరా, వదిలేరా, వదిలేస్తా, కానీ నిన్ను కూడా చంపాక. పురాణాల్లో ప్రేమతో వాడుకొని ప్రేమను చెడగొట్టే వాళ్ళని రాక్షసులు అన్నారు. మరి ఈ రోజుల్లో ప్రేమికులు మోసం చేస్తున్నారు. వీళ్ళకేం పేరు పెడదాం? ఆటవికులను మనలో బ్రతకనివ్వడం తప్పు. అందుకే చంపాను. హ్యాకర్స్ నెట్వర్క్స్ డౌన్లోడ్స్ ద్వారా కంప్యూటర్లోకి ప్రవేశించిన వైరస్ కోసం యాంటీవైరస్ను ఉపయోగిస్తాం. మోడర్న్ కల్చర్ పేరు మీద మన సంస్కృతిలోకి డౌన్లోడ్ అయిన విచ్చలవిడితనాన్ని ఫినిష్ చేయడానికే నేను స్టార్ట్ చేసిన ఆపరేషన్ వాదా. హలో నాగేంద్ర గారు, వచ్చేసారా? ఇన్ని ఆటంకాలు కలిగించినా మీరు వస్తారని నాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం ఆపడం మీ వల్ల కాదు. అది మీ అల్లుడి హత్య. ఇప్పుడే వాడిని చంపబోతున్నాను. నువ్వెవరో నాకు తెలుసురా. సార్ ఒక్కసారి ఫోటోస్ చూడండి సార్. మీ అల్లుడి ఫ్రెండ్ దుర్గా తీసుకొచ్చిన ప్రేమికుల ఫోటోలు సార్ ఇవి. ఎస్ సంజయ్ సార్, ఆ దుర్గ గురించి 1 అవర్ నాకు తెలియాలి. ఓకే సార్. గో హెడ్. చూడు దుర్గా, నిన్ను పట్టుకునే శక్తి ఉన్నా నాకు నా మేనల్ని కాపాడుకునే శక్తి లేదనుకున్నావు ఏంటి? అది తెలుసు. అందుకే ఇన్ని హత్యలు చేసి నేను సమాజానికి చెప్పాలనుకున్నది చెప్పాను. ఇప్పుడు నీ అల్లుడి హత్యతో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. దుర్గా ఆగో, ఆగో. మావయ్య, అదేంటి అలా షూట్ చేసావు? బుల్లెట్ నాకు తగిలింటే? బుల్లెట్ నీ తగిలితే చచ్చేవాడు. ఎవడికి తగిలినా ఒకటైనా షూట్ చేశాను. మావయ్య, ఎస్,
కాకపోతే మా బుల్లెట్స్ చట్టాన్ని చేతులు తీసుకున్న వాళ్ళు మాత్రమే శిక్షిస్తాయి. రే, విదేశీయులు మన సంస్కృతిని సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. కానీ మీరేంట్రా ప్రేమ పేరుతో మన కల్చర్ని వల్చర్లా పీకు తింటూ అస్థిపంజరాన్ని మిగులుస్తున్నారు. ప్రేమ అనేది రెండు హృదయాల మధ్య కలిగే ఒక అందమైన అనుభూతి. దాన్ని నలుగురిలో, పార్కుల్లో, రోడ్ల మీద, థియేటర్స్లో అపవిత్రం చేస్తున్నారు. అందుకే దుర్గలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. నీకు సారీ చెప్పడం కొత్త కాదంజన్. అయినా నేను ఇప్పటికీ నిన్ను లవ్ చేస్తూనే ఉన్నాను. బహుశా ట్రూ లవ్ అంటే ఇదే. నేను రే అంజన్, అనుభవంలోంచి నేర్చుకోగలిగితేనే మనల్ని మనం మార్చుకోగలం. పదండి. బాబాయ్ టీ. థ్యాంక్ యూ అమ్మా. అదేంటి ముందు నాకు ఇవ్వకుండా మీ బాబాయ్కి ఇస్తున్నా? ఏయ్, గట్టిగా వచ్చావంటే దుర్గా ఆత్మని పిలుస్తా. కరెక్టే కరెక్టే. హలో సార్, ఇక్కడ ప్రేమ జంట హత్య జరిగింది సార్. ఎక్కడ? ఎవరు చేశారో ఏదైనా క్లూ దొరికిందా? నేనే. దుర్గా ఇస్ బ్యాక్. మీకు కల్తీ లేని కిరోసిన్ కావాలి, కల్తీ లేని మిల్క్ కావాలి, కల్తీ లేని కార్పొరేషన్ కావాలి, కల్తీ లేని వాటర్ కావాలి. మరి కల్తీ లవ్ లేని సొసైటీ వద్దా? దాన్ని నేను నిర్మిస్తాను. కాలం వేసావే, నా ఎదగాయం చేసావే,